పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. సైబర్ నేరగాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో రోజు రోజుకి వీళ్ళ తాకిడి ఎక్కువగా మారిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే వాట్సాప్ వాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అలర్ట్ మెసేజ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూర్తిగా ఈ వీడియో చూడండి. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన డీటెయిల్డ్గా మీకు వివరాలు అందించే అవకాశం ఉంటూ ఉంటుంది. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సో అశ్వారావుపేట్ న్యూస్కి సంబంధించి మనం ఒక వార్త వింటూ ఉన్నాం. ఏదైతే వాట్సాప్ గ్రూపులలో జరిగిన మోసం ఏదైతే ఉందో ఇవాళ అందరూ ఒక్కసారిగా దీనిపై అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అంటారు? మనం వాడుతున్న వాట్సాప్లోకి సడన్గా ఒక మెసేజ్ వస్తుంది, గ్రూప్ మెసేజ్ వస్తుంది. ఆ గ్రూప్ మెసేజ్లో మనకి క్రిప్టో కరెన్సీ కావచ్చు, లేకపోతే బ్యాంక్ నుంచి రివార్డ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర రకరకాలుగా అంటే బ్యాంక్ క్రిప్టో కరెన్సీ, మన బిట్ కాయిన్స్ కావచ్చు, రకరకాలుగా మీకు బ్యాంక్ నుంచి, ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ అని లేకపోతే డిఫరెంట్ నేషనల్ బ్యాంక్స్ నుంచి మీకు రివార్డ్ వచ్చింది అని చెప్తూ మనకు ఒక లింక్ వస్తుంది. మనం ఆ లింక్ క్లిక్ చేస్తాం. లింక్ క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అందులో ఆ డీటెయిల్స్ మనం జస్ట్ అవుట్లైన్ డీటెయిల్స్ పంపించగానే తెలియకుండానే మనం ఎంటైర్ మొబైల్ అంతా కూడా హ్యాక్ అయిపోతుంది. ఆ ఫైల్ క్లిక్ చేస్తే దాన్ని ఏపీకే ఫైల్స్ అంటారు. అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజెస్. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజెస్ అంటే ఎలా అయితే గూగుల్లో ప్లే స్టోర్స్ ఉంటాయో ప్లే స్టోర్స్ కాకుండా డైరెక్ట్గా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్నటువంటి టోటల్ డేటా అంతా కూడా కంప్లీట్గా కరప్ట్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా వాట్సాప్ గ్రూపుల్లో ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాలు చూసినట్టయితే అశ్వారావుపేట ఈ ప్రాంతాలు ఎక్కువగా మనకు కొన్ని న్యూస్లు కూడా రావడం జరిగింది. చాలా మందికి సిటీలో ఉన్న వాళ్ళు ఏదో బిజీ షెడ్యూల్లో ఉంటారో అక్కడ రివార్డ్ వచ్చింది, మీకు పలానా సోయిన్స్ బ్యాంక్ దగ్గర నుంచి మీకు ఎంత కొంత అమౌంట్ వచ్చింది, బిట్ కాయిన్స్ వచ్చింది, క్రిప్టో కరెన్సీ వచ్చింది, మీకు గోల్డ్ సంబంధించి మీకు రివార్డ్స్ ఉన్నాయి, సో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి అంటారు. మనం జస్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మనం తెలియకుండానే ఏదో బై ర్యాండమ్గా మనం ఏదో చూస్తున్నట్టుగా మనం క్లిక్ చేసామంటే ఎంత డేంజరస్ అంటే ఆ క్లిక్ చేసినట్టే ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ క్లిక్ చేస్తాం, కానీ విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం మన మొబైల్లో ఉన్న టోటల్ డేటా, మనం ఏవైతే బ్యాంక్ పాస్వర్డ్స్ పెట్టుకుని ఉంటాం, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ పెట్టుకుని ఉంటాం, రకరకాలుగా టోటల్ మన మొబైల్ కాంటాక్ట్స్ లిస్ట్తో సహా ఇంటర్నల్గా లోపల ఉంటే ఫోటో ఫీచర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, టోటల్ లిస్ట్ అంతా కూడా మన మొబైల్లో ఉన్న లిస్ట్ అంతా కూడా టోటల్గా ఆ అప్లికేషన్ త్రూగా హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. సో రివార్డ్ అనే చూడండి, చిన్నప్పుడు పంచతంత్రం కథలో చెప్పేవారు. అంటే పావురాలన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఆ పావురాలు, ఆ వేటగాడు ఏం చేస్తాడంటే ఆ పావురాలని పట్టుకోవడం కోసం ఏం చేస్తాడంటే ముందుగా ఒక చిన్న క్లాత్ పరిచి ఆ క్లాత్ మీద కొన్ని నూకలు చల్లుతాడు. ఆ నూకలు చల్లితే ఆ పైన చెట్టు మీద చూస్తున్న పావురాలు చూస్తాయి. అంటే ఈ మొత్తం అడవుల్లో ఇక్కడ ఎందుకు ఉందో ఒక పావురం ఆలోచిస్తుంది. అది ఎక్కడ ఈ చుట్టూ చూస్తే మనుషులు కనిపించండి, అంటే మనుషు సంచారం కూడా లేనటువంటి ప్రాంతాల్లో ఈ నూకలు ఎట్లా వచ్చాయి అని ఒక పక్షి అవుతుంది. పక్కన నుండి పావురం ఏమిటంటే మీరేం తొందరపడకండి, ఇమీడియట్గా వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ ఆహారం దొరకదు, ఈమె ఇట్లనే చెప్తుందిలే కానీ మనం పోదాం చెప్పి మొత్తం గుంపుగా వెళ్ళి ఆ యొక్క నూకల మీద వాళ్ళంగానే ఆ కింద ఉన్నటువంటి నెట్ ద్వారా ఆ వేటగాడు మొత్తం అన్ని పౌరాలను తీసుకొని తన సంచి తీసుకుని పోతాడు. అట్లా చిన్నప్పుడు కథల్లో ఉండేవి ఇట్లాంటివి కూడా. మనకు తెలియకుండానే చిన్న వల విసురుతారు. చిన్న చేపల పట్టుకోవడానికి ఎట్లయితే ఎల విసురుతారో మనకు తెలియకుండానే వాట్సాప్ గ్రూపుల్లో మీకు రివార్డ్ వచ్చింది, మీకు యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చింది, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చింది, లేకపోతే పలానా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీకు వచ్చిందని చెప్పి సంథింగ్ ఒక రివార్డ్ వచ్చిందని చెప్పి లింక్ క్లిక్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే అట్లా వస్తుంది. తర్వాత మనం చూసుకుంటాం, అరే నేను క్లిక్ చేసింది ఎక్కడ, గ్రూప్ లింక్లో క్లిక్ చేశాను కదా, అసలు ఈ గ్రూప్లోకి ఎట్లా వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ గ్రూపులోకి ఈ పర్సన్ ఎలా వచ్చాడని తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే ఆ గ్రూప్ అంతా కూడా మెసేజ్ పంపించేది అడ్మిన్ కదా, మరి అడ్మిన్ పంపిస్తే లింక్స్ రావాలి, కానీ వితౌట్ అడ్మిన్ లేకుండా ఎలా వచ్చాడంటే ఆ గ్రూపులోకి వితౌట్ అడ్మిన్కి కూడా తెలియకుండానే, అంటే ఒక మాఫియా నడుస్తుంది దీంట్లో. ఆ అడ్మిన్కి కూడా తెలియకుండానే గ్రూప్ లింక్స్ వస్తాయి. అంటే రీసెంట్గా ఎవరో ఒక జాయిన్ అయిన పర్సన్ ఆ లింక్ పంపించి ఉంటాడు, ఆ లింక్ అడ్మిన్కి తెలియకుండా వచ్చి ఉంటుంది. అంటే లింక్ అడ్మిన్కి తెలియకుండా ఎలా లింక్ వస్తుంది, ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి నేను చెప్పేది హైదరాబాద్ అంటే ఈ కాస్మోపాలిటన్ సిటీస్ కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా జరిగే ఈ దందా ఎట్లా ఉంటుందంటే తెలియకుండానే ఒక మన మెసేజ్ వెళ్తుంది అడ్మిన్లోకి. ఏంటంటే మీ దగ్గర ఉన్న ఇన్వైట్ లింక్, మీ యొక్క పర్సనల్గా ఉన్నటువంటి లింక్స్ కానీ ఇన్వైట్ లింక్స్ పంపిస్తే మీకు ఏమో రివార్డ్ ఇస్తాం, ఒక 1500 రూపీస్ ఇస్తామని, ఒక 2000 ఇస్తామని చెప్పి
కొంతమంది గ్రూప్ అడ్మిన్స్లోకి ఒక మెసేజ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏముంది జనరల్గా ఉన్నదే కదా, నాకు ఒక 1500 రూపీస్ వస్తుంది, నాకు ఒక 2000 రూపీస్ వస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పర్సనల్గా ఉన్నటువంటి ఇంతకుముందు ఏమైనా గ్రూపుల్లో ఉన్నటువంటి ఏదైతే షేర్ అయి ఉంటారో ఆ లింక్స్ వీళ్ళకి పంపించడం, ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒక పర్సన్కి ఒక కమ్యూనిటీ గ్రూప్, ఒక కమ్యూనిటీ గ్రూప్ కానీ, లేకపోతే ఒక సంథింగ్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక కాలేజ్ గ్రూప్, ఒక స్కూల్ గ్రూపు, లేకపోతే ఒక కమ్యూనిటీ సంబంధించిన గ్రూపు, లేడీస్ గ్రూపు, ఇట్లా రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి. వీటిలో ఎక్కడెక్కడో ఒక 10 గ్రూపుల్లో ఉంటారు. ఏం చేస్తారు, జనరల్గా వచ్చే రివార్డ్ కదా, నాకు 1500 రూపాయలు, ఒక 2000 రూపాయలు నాకు వస్తున్న ఉద్దేశంతో తెలియకుండానే ఈ గ్రూప్ లింక్ని ఏం చేస్తారంటే ఈ షేర్ లింక్ చేస్తారు, ఇన్వైట్ లింక్ అని దానికి లింక్ షేర్ చేస్తారు. ఇన్వైట్ లింక్ షేర్ చేయగానే ఇమీడియట్గా తెలియకుండానే అడ్మినే కదా ఏమవుతుందని చెప్పి ఆ అడ్మిన్ ఏం చేస్తారని తెలియకుండానే ఆ గ్రూప్స్లోకి తెలియకుండానే ఇన్వైట్ లింక్స్లో ద్వారా ఆ గ్రూపుల్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్లోకి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. అయితే ఏ గ్రూప్స్లోకి ఫార్వర్డ్ చేయాలి, అక్కడ అడ్మిన్గా ఎవరైతే పనిచేస్తున్నారో చాలా తెలివిగా వాడతాడు. అంటే అడ్మిన్కి తెలియకుండానే ఎవరైతే ఎంటర్ అయ్యాడో, అంటే ఇన్వైట్ లింక్ ద్వారా వచ్చిన పర్సన్ తెలియకుండా లోపలికి ఎంటర్ అయ్యి ఆ గ్రూప్ సెగ్మెంట్ కాస్త బలహీనంగా ఉన్నారా, ముఖ్యంగా లేడీస్ గ్రూప్స్ ఎక్కువగా జనరల్గా జరిగేది ఎక్కడంటే, ఇప్పుడు చూడండి సహకార సంఘాలు, సొసైటీలు చేసే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అంటారు, సొసైటీ సంఘాలు ఉంటారు. వాళ్ళు ఆ ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వాడడం అప్పుడప్పుడే కొత్తగా ఉంటారు వాళ్ళు జనరల్గా, ఇంకా కంప్లీట్గా వాళ్ళ ఫీచర్స్ కూడా తెలియదు. ఇమీడియట్గా పెద్ద బోల్డ్ లెటర్స్తో కనిపిస్తాయి, మీకు 1500 రూపీస్ ఆఫరు, జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి. అంటే అట్లాంటి కాస్త పూర్తి ఎడ్యుకేటెడ్ కాదు, అలాంటి పూర్తి నిరక్షరస్తులు కాదు, అట్లాంటి వాళ్ళు తొందరగా వీటికి ఎడిక్ట్ అవుతారు అనమాట. ఎడిక్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ లింక్లోకి ఎంటర్ అయ్యి ఆ గ్రూప్లోకి ఎంటర్ అవ్వగానే లింక్ పంపించడం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే కలర్ఫుల్ బ్రోషర్స్ తోటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతో కనిపిస్తాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి పట్టా పుస్తకాలు లేకపోతే పెన్షన్స్ అందుకున్న వాళ్ళు ఇట్లా ఉంటుంటాయి చాలా మంది గ్రామాల్లో. సో ఎస్బీఐ నుంచి మాకు లింక్ వచ్చింది కదా, సో ఆల్రెడీ మేము పెన్షన్ అందుకుంటున్నాం, లేకపోతే డ్వాక్రా మహిళలకు రుణాలు అందుకుంటున్నాం, సంథింగ్ ఏదో దాంతో ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ బ్యాంక్ అంటే ఇంతకు ముందున్న పాత ఆంధ్ర బ్యాంక్ వాళ్ళని ఇప్పుడు యూనియన్ బ్యాంక్గా మారింది కాబట్టి, సో దీంతో ఆల్రెడీ కొన్ని పాస్ పుస్తకాలు, పంట రుణాలు తీసుకోవడం లేకపోతే ఇట్లాంటి చాలా మందితో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ బ్యాంక్ పేర్లతో వచ్చినటువంటి లింక్స్ ఇమ్మీడియట్ క్లిక్ చేయగానే అక్కడ తెలియకుండానే వాళ్ళ ఎంటైర్ ఫైల్ మొత్తం కరప్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఫ్రీగా ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైతే ఈ మొత్తం డేటా వచ్చేసిందో ఇంకా పాస్వర్డ్స్, ఆధార్ కార్డ్ నెంబర్లు, ఈ పాన్ కార్డ్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు కంప్లీట్గా వీళ్ళని మిస్గైడ్ చేసే అవకాశం కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది. అంటే తెలియకుండానే వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ ఉంటుంది. అయితే దీన్ని ఎలా నివారించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ముందుగానే కనుగొనాలి అంటారు? మీరు అన్నట్టుగానే ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే ఇప్పుడు మా పేరెంట్స్ లాంటి వాళ్ళు, అంతకంటే కొంచెం పెద్దవాళ్ళు అప్పుడప్పుడే గ్రూప్స్, ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్ వాడడం అలవాటు అయి ఉంటుంటుంది. వాళ్ళకు కొన్ని గ్రూప్స్ ఉంటుంటే అది ఫ్యామిలీ గ్రూప్ కావచ్చు, కమ్యూనిటీ గ్రూప్ కావచ్చు, మీరు అనే డ్వాక్రా గ్రూపులు కావచ్చు, లేదంటే కొంతమంది చిట్స్ అని చేసుకుంటుంటారు, అలాంటి గ్రూపులు కూడా అయి ఉండొచ్చు. తెలుసో తెలియకో ఒక లింక్ని ఫార్వర్డ్ చేసే ప్రాసెస్లోనో, తెలుసో తెలియకో ఒక లింక్ని ఓపెన్ చేసే ప్రాసెస్లోనో ఈ హ్యాక్, ఈ ట్రాప్లు అనేవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉష గారు, ఇప్పుడైతే ఇట్లాంటి లింక్స్ కనిపించాయో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏపీకే. మీకు ఏదైనా వస్తే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ దీనికి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా సరే గూగుల్ నుంచి ఉన్నటువంటి ప్లే స్టోర్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు సేఫ్టీ, చాలా వరకు కాదు 100% సెక్యూరిటీ, ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి అవన్నీ కూడా. ప్లే స్టోర్ కాకుండా వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ సంసం జీజీజీ అని చెప్పి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని చెప్పి ఒక బ్లూ కలర్ మార్క్లో మనం వచ్చేటువంటి వాట్సాప్ గ్రూపులో బ్లూ కలర్ మార్కులు ఇంకుతో అండర్లైన్ చేస్తుంటాయి కొన్ని ఫైల్స్. అట్లాంటివి ఏదైనా కనిపిస్తే బ్లూ కలర్ మార్కింగ్తో వచ్చినటువంటి ఏ ఫైల్స్ అయినా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద క్లిక్ చేయకపోవడం ఉత్తమం. అంటే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన లింక్ ద్వారా మనం ఓపెన్ చేయమంటారు ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే బ్యాంక్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏ ఫైల్స్ కూడా ఏపీకే ఫైల్స్ ద్వారా పంపించడం జరగదు. ఏదన్నా సరే మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ పలానా యాప్ త్రూగా డౌన్లోడ్ చేసుకొని చెప్పి ఉంటుంది తప్పించి ఏపీకే ఫైల్స్ అనేది కంప్లీట్లీ ఫ్రాడ్. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అని ఇది హ్యాకర్స్ ఎక్కువగా 99% హ్యాకర్స్ వాడతారు ఏపీకే ఫైల్స్ అని. ఏపీకే ఫైల్స్ ఎక్కడ కూడా వాడకండి. ముఖ్యంగా కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే ముఖ్యంగా మనం చేసేటువంటి ఆన్లైన్ ట్రైనింగ్స్ కొన్ని చేస్తాం, అంటే అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో ఏమైనా వస్తువులు తెప్పించుకుంటాం. ఆ తెప్పించుకునే సందర్భంలో మెసేజ్ వస్తాయి, అక్కడ కొన్ని మనకి ఏపీకే ఫైల్స్ కనిపిస్తాయి. ఏపీకే ఫైల్స్ 90% ముఖ్యంగా ఈ ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు పంపిస్తారు మాకు లింక్, అంటే అమౌంట్ పే చేయండి అంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి, మీరు అమౌంట్ ఫార్వర్డ్ చేయండి అంటే అక్కడ రేజర్ పే అని ఉంటుంది, లేకపోతే మనకి ఫోన్పే అని ఇట్లాంటి ఆప్షన్స్ మనకు వస్తాయి ఆ బ్లూ కలర్ లింక్స్ ఫైల్ చేసేటప్పుడు. అట్లాంటివి మాత్రమే తప్ప మెసేజ్లో వచ్చేటువంటిది అది కూడా అఫీషియల్గా ఉన్నటువంటి వాటిలో కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ మీకు అమెజాన్ అకౌంట్ కానీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ మీరు ఏదైనా ఆన్లైన్లో ఈ కామర్స్లో మీరు పర్చేజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీ యొక్క ఈ కామర్స్ లిస్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆప్షన్స్ పే చేసుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మీరు ఏదో ఒక ఆన్లైన్ తెప్పిస్తున్నారు. సో మీరు అక్కడ అమౌంట్ పే చేయాలనుకునేటప్పుడు డైరెక్ట్గా మీరు ఈ కామర్స్ ఉన్న అకౌంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పే చేయడం తప్పించి మీకు డైరెక్ట్గా లింక్ వాట్సాప్ వస్తుంది, వాట్సాప్ త్రూగా పేమెంట్ చేసిందంటే 100% దట్ ఈస్ ద ఫ్రాడ్. సో మీకు ఆ వాట్సాప్లో వచ్చే బ్లూ కలర్ మార్క్ కానీ అట్లాంటి వాటిలో ఓపెన్ చేయకపోవడం చాలా ఉత్తమం. నెంబర్ 2, మీరు ఏదైతే గ్రూప్స్లో ఏర్పాటు చేసుకుంటారో మీ గ్రూపుల్లోకి ఏదైనా కలిసి ఇలాంటి ఇన్వైట్ లింక్స్ ఇవ్వండి, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గ్రూప్ ఇన్వైట్ లింక్స్లోకి మాత్రం మీరు ఫార్వర్డ్ చేయకండి. 99% అట్లాంటి అవాయిడ్ చేయడమే చాలా ఉత్తమం. సో నెంబర్ 3, ఈ బ్లూ లింక్స్, ఈ అడ్మిని మీరు ఏదైతే మీరు అన్నట్టుగా డ్వాక్రా మహిళల గ్రూపులు కావచ్చు, లేకపోతే సహకార సంఘాలు కావచ్చు, సొసైటీ సంబంధించి కావచ్చు, లేకపోతే పంట రుణాలకు సంబంధించి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏవైనటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏవైనా ఆఫర్స్ అటువంటి సంబంధించి వాటిలో చేసేటప్పుడు డెఫినెట్గా మీరు కంప్లీట్గా ఒక అడ్మిన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మరి పర్సనల్గా చిట్ చాట్ చేయండి. ఇది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే ఈ లింక్స్ క్లిక్ చేయడం ఉత్తమం తప్పించి కన్ఫర్మ్ చేసుకోకుండా లింక్ వచ్చిందని చెప్పి ర్యాండమ్గా మీరు ఏదో బై డిఫాల్ట్ ఏదో చేస్తే బాగుంటుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మీరు పర్సనల్ గ్రూపులో మాట్లాడేటప్పుడు మాత్రం తప్పించి గ్రూప్ లింక్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గ్రూప్ లింక్స్ ద్వారా వచ్చినట్టు ఏవైనా లింక్స్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడ చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రేడింగ్స్లో మీ యొక్క ఫైల్స్ ఏదైతే మీరు మొబైల్లో సేవ్ చేసుకుంటున్నారో మరీ చెప్తున్నా, మొబైల్స్లో సేవ్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్స్ కానీ బ్యాంక్ పాస్బుక్ తలక ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ ఉంటాయి అట్లాంటివి కానీ, అదేవిధంగా మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించినప్పుడు వాడుకోండి. మీ మొబైల్లో ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ వాడేసి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీ మొబైల్ నుంచి డిలీట్ చేసేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీకు మొబైల్ ఆప్షన్స్ మీద కంప్లీట్గా పట్టున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఫొటోస్ ఎవరికో ఫార్వర్డ్ చేస్తే ఆధార్ కార్డు అడుగుతారు, ఇమీడియట్గా ఆధార్ కార్డు ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత మీ మొబైల్లో అది అట్లానే సేవ్ అయిపోతుంది. ముఖ్యంగా నేను చెప్పేది కొంత గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నేను సంగతి చెప్పేది. కాస్త మొబైల్ మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి అది వేరే విషయం. ఎందుకంటే ఇట్లా లింక్స్ క్లిక్ చేయాలంటే ఒక కాన్షియస్లో ఉంటారు కాబట్టి. లేని వాళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా వాట్సాప్ గ్రూపులో మీరు మొబైల్లో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీ పర్సనల్ పాస్ పుస్తక డీటెయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా మళ్ళీ మీ మొబైల్ నుంచి డిలీట్ చేసేసేయండి. అవన్నీ కూడా మళ్ళీ అవసరమే పెట్టుకోండి. అవి లేదంటే డ్రైవ్స్లో అని ఇట్లాంటి వాటిలో సేఫ్టీగా ఉన్నటువంటి వాటిలో సేవ్ చేసి పెట్టుకోవడం చాలా ఉత్తమం తప్పించి మీరు డైరెక్ట్గా వాట్సాప్లోనే పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి పొరపాటుని మీరు ఏదైనా లింక్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్ పుస్తకాలు మీకు సంబంధించిన టోటల్ పాస్వర్డ్స్, కొంతమంది ఏం చేస్తారంటే మన బ్యాంక్ పాస్వర్డ్స్ కావచ్చు లేకపోతే ఏటీఎం పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారు. సేవ్ చేసి ఏదో ఒక కోడ్గా పెట్టుకుంటారు. 4 digits నుండి డెఫినెట్గా ఏదో పిన్ నెంబర్ అని తెలిసి హ్యాకర్స్ ఎత్తుకు వెళ్ళిందంటే అది ఎక్కడో ట్రై చేస్తారు. ఈ 4 నెంబర్లు ఉన్నటువంటి నెంబరు దేని దానికి సంబంధించిన లింకే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా బ్యాంకులో ఉంటే డెఫినెట్గా ఈ యొక్క పాస్వర్డ్స్ అన్న మాత్రం 80% కూడా మొబైల్లో సేవ్ చేసుకోకపోవడం ఉత్తమం. ఒకవేళ సేవ్ చేసుకున్నట్లయితే మీకు మొబైల్ మీద కంప్లీట్గా త్వరగా కాంటాక్ట్ ఉంటేనే చేయండి తప్పించి 80% కూడా చేయొద్దు. ముఖ్యంగా ఈ వాట్సాప్ ఏదైతే ఉందో ఒకప్పుడు సముద్రపు దొంగలు ఎలా ఉంటారు, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఈ వేటగాడు నూకలు జల్లినట్టుగా మీకు ఏదైనా వాట్సాప్లో ఇట్లాంటి అట్రాక్టివ్ ప్యాకెట్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేయకండి. వాట్సాప్ ఓన్లీ కమ్యూనికేషన్ మాట్లాడుకొని తప్పించి ఇట్లాంటివి ఏమైనా ఆఫర్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తున్నాయి, మీకు ఇట్లాంటివి ఏమైనా బెస్ట్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పంటే 80% కూడా చేయొద్దు. ఎవరైనా మీకు మీ గ్రూప్ లింక్స్ ఫార్వర్డ్ చేయండి, మీ ఇన్వైట్ లింక్స్ ఫార్వర్డ్ చేయమన్నప్పుడు కూడా 80% ఫార్వర్డ్ చేయకపోవడమే ఉత్తమం. ఉష గారు, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. మోడీ గారు గవర్నమెంట్ కూడా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన కూడా చాలా సందర్భాల్లో ఈ సైబర్ నేరాలు వాట్సాప్లో కానీ ఈ సైబర్ నేరాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే మొబైల్ యొక్క వినియోగం బాగా పెరిగిందో ఈ యొక్క సైబర్ నేరగాలు కూడా బాగా పెచ్చుమీరిపోతున్నారు. ఇది ఒక పెద్ద అంతరాష్ట్రం కాకుండా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక పెద్ద ముఠా సభ్యులు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలియకుండానే చాలామంది సభ్యులు కొన్ని వందల వేల మంది దీన్ని ఈ యాక్టివిటీ మీద పనిచేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా ఇటువంటివి ఏమైనా కనిపిస్తే, ముఖ్యంగా ఈ మధ్య కాలర్ టోన్స్ కూడా వస్తున్నాయి. ఉష గారు, కాలర్ టోన్స్ అంటే మీరు కాల్ చేయగానే బిఫోర్ మనకు ఇంతకుముందు కరోనా టైంలో వచ్చేది, కరోనాకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఏ మాదిరిగా అయితే వచ్చేదో అదేవిధంగా ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి వస్తున్నాయి. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన మీకు మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా ఏది వచ్చినా సరే 80% వాటిని కాంటాక్ట్ చేయొద్దు, అవి మీరు లిఫ్ట్ చేయొద్దని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్న కాలచంలో కూడా అది చాలా మంచి ప్రాజెక్ట్ ఉత్తేజం అది. ఎందుకంటే ఇంతకుముందు మన కరోనా టైంలో కూడా ఇట్లనే అవేర్నెస్ జరిగింది. అంటే ఒక అవేర్నెస్ క్యాంప్ గవర్నమెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది చేసేది. సో దాన్ని ఖచ్చితంగా గైడ్లైన్స్ పాటించండి. మీకు ఏదైనా అపరిచితుల దగ్గర నుంచి కాల్స్ కానీ అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ కానీ, ముఖ్యంగా ప్లస్ అని చెప్పి ముందర కొన్ని నెంబర్స్ వస్తుంటాయి. ఇట్లాంటి నెంబర్స్ ఏమైనా వస్తే మీరు భయపడవద్దు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి. ఇటువంటి నెంబర్స్ ఇది కాకుండా 193 అని కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి మీకు ఏదైనా ఇట్లాంటి అనుమానితుల కాల్స్ కానీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ మిమ్మల్ని భయపెట్టేటట్టుగా చేసినప్పుడు కానీ ఏదైనా సరే దీనికి చదువు ఉన్నవారా చదువుకోలేని వాళ్ళ చిన్న ఉద్యోగస్తుల పెద్ద స్థాయి ఉద్యోగాలను కాదు అందరూ దీన్ని బారిన పడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఏమైనా మీరు గుర్తించినట్టయితే ఇమీడియట్గా 1930 కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం వల్ల మీరు సేఫ్ జోన్లోకి
వెళ్తారు. మీ చుట్టూ ఉన్న 10 మందిని కూడా సేఫ్ జోన్లో ఉంచే అవకాశం కూడా మీకు ఉంటుంది ఉష గారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలామందికి ఇవాళ రేపు వాట్సాప్ అనేది కామన్, అందులో గ్రూపులు అనేవి ఇంకా కామన్. తెలుసో తెలియకో కొన్ని లింక్స్కి అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేసే ప్రాసెస్లో మనీ హ్యాక్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంతమంది మీరు అన్నట్టుగానే బ్యాంక్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా కోల్పోతూ ఉంటుంటారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్ లాకర్స్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా పోయే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే వీడియో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళకు సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన కాలర్ ట్యూన్ దగ్గర నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన ఒక యాక్షన్ తీసుకొని ఒక కాలర్ ట్యూన్నే మనకి అందించారు అంటే ఏ విధంగా జనాలు మోసపోతున్నారు అనేది మనకు అక్కడే అర్థమవుతుంది. సో ప్రత్యేకించి దానికోసమే ఈ వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరికైనా సరే వీడియో నచ్చితే కామెంట్ చేయండి అండ్ దాంతోపాటు వీడియో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.